హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్. ఈరోజు వచ్చేసి మనం చేయబోయేది పాస్తా అండి. ఇది పాస్తా మైక్రోని అంటారు కదా, అలాంటి పాస్తా తీసుకున్నాను. మన భాషలో చెప్పాలంటే ట్యూబుల్ లాంటివి. ఇది వచ్చేసి ఆనియన్, కొరియాండర్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సాస్, పాస్తా మసాలా. తయారు చేసే విధానం చూద్దాం. మనం ఆల్రెడీ ఉడికించి దీన్ని స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ అప్లై చేశాను, మెత్తగా కాకుండా ఇలా అనమాట. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ పెట్టాను. మన ఇండియన్ స్టైల్లోనే చేస్తాను, కాకపోతే సాసెస్ యాడ్ చేస్తాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, జీలకర్ర వేస్తున్నాను నేను. ఉల్లిపాయలు పెద్ద సైజ్ ఒకటండి, మీరు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. కరివేపాకు అండి, ఇంకోటి అలాగే పచ్చిమిర్చి కట్ చేసాను, అవి కూడా వేసేస్తున్నాను. పేస్ట్, పసుపు, మనం ఉడికించేటప్పుడు సాల్ట్ వేసానండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఇండియన్ అండ్ సాసెస్ రెండు మిక్స్ చేస్తున్నాం అనమాట. మీరు రెడ్ చిల్లీ సాస్ వద్దంటే కారం కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం కారం కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే నేను కొంచెం స్పైసెస్ కావాలి మీకు, అందుకని. కొంచెం పాస్తా మసాలా మనకి బయట దొరుకుతుంది, మీరు కావాలంటే పాస్తా మసాలా వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం సోయా సాస్ పౌడర్ కొద్దిగా, ఎందుకంటే నాకు స్పైసీ ఉండాలి, అందుకని పాస్తా వేస్తాను ఇందులో. ఒక చుక్క వాటర్ యాడ్ చేసుకోండి, ఒక 1 టేబుల్ స్పూన్, ఎందుకంటే ఈ మసాలాలు సాసెస్ అన్ని మంచిగా అవ్వడానికి, మిక్స్ అవ్వడానికి. పాస్తా వేసేస్తున్నామండి ఇందులో. చూడండి, సూపర్గా ఉంటుంది, టేస్ట్ చేసి చూస్తే చాలా బాగుంటుంది. స్పైసెస్ వస్తే చేసుకోవాలి, బాగుంటుంది. చిన్న పిల్లలు వాళ్ళు స్పైసెస్ తక్కువ చేసుకోండి. ఇది ఇండియన్ స్టైల్లో సాసెస్ తో చేసామనుకున్నాం. కొరియాండర్ వేసుకోవాలి ఫ్రెష్గా. దీన్ని ఇప్పుడు నేను ఆఫ్ చేస్తాను. దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎగ్స్ ఆమ్లెట్ వేస్తాము, లేదా ఇట్లా చూడ చేసి ఇందులో కలిపేస్తాను. అప్పుడు పాస్తా టేస్ట్, సాసెస్ టేస్ట్, ఎగ్ టేస్ట్ సూపర్ యమ్మీ అవుతుంది అన్నమాట. మా పిల్లలు ఇష్టంగా తింటారు, బాక్సెస్ లో అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను నేను. సో ఈ రెసిపీ మీతో షేర్ చేయాలని నైట్ లో చేస్తున్నాను, నేను డిన్నర్ లో చేస్తున్నాను. మీరు ఫ్రై చేసిదా ఈ విధంగా. నేను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఆమ్లెట్ వేస్తాను. ఇదే కడాయి తీసుకుంటాను నేను. ఇప్పుడు మనము అదే ప్యాన్ లో ఆయిల్ తీసుకున్నాను నేను. అందులో ఇప్పుడు ఆ క్వాంటిటీకి ఒక 2 ఎగ్స్ వేస్తున్నాను నేను. మీరు కావాలంటే ఎగ్స్ ఎక్కువ చేసుకోవచ్చు, కావాలంటే తక్కువ చేసుకోవచ్చు. కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు, మనం ఫ్రై ఆమ్లెట్ ఎలా వేస్తుందో అలా అన్నమాట ఆ మాదిరిగా. కొత్తిమీర, దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు ఆమ్లెట్ లాగా కాదు, కూర లాగా వేస్తుంది, ఈ లాగా వేస్తుంది. ఇంకొంచెం ఉప్పు మీరు చూసి వేసుకోండి. నేను మా ఇంట్లో కొంచెం స్పైసెస్ ఎక్కువ తింటాను కాబట్టి నేను వేస్తున్నాను, మీరు అకార్డింగ్ వేసుకోండి. చిన్నపిల్లలు అయితే ఇంకొంచెం తక్కువ చేసి, మా పిల్లలు కొంచెం పెద్దగా ఉన్నారు కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. మీరు ఒకవేళ కారం వద్దనుకుంటే కాళీ మిర్చి కూడా వేసుకోవచ్చు ఇక్కడ. అంతే అండి, ఎగ్ కూడా ఓవర్ కుక్ చేయొద్దు. జస్ట్ ఫ్యూ మినిట్స్ లో ఆఫ్ చేసేసి కొంచెం పాస్తాలో కలిపేయడమే. మీకు కనుక ఈలోనే తీసుకుంటున్నాను. ఇంతే అండి, ఇప్పుడు మేము ఏం చేయాలి, మిక్స్ చేసుకోవాలి పాస్తాలో.
ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఇది వచ్చేసి పాస్తా ఎగ్ అండి. మన ఇండియన్ అండ్ సాసెస్తో కలిపి చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూడండి, పాస్తా విత్ ఎగ్ చేశాను నేను. ఇది మీరు మార్నింగ్ టిఫిన్గా తినొచ్చు, స్నాక్స్ లాగా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు పిల్లలకు కానీ మనం కానీ ఎవరైనా తినొచ్చు.